జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అయోధ్య, కాశీ, మధుర ఈ మూడు దేవాలయాలే కాదు, గట్టిగా ప్రయత్నిస్తే దురాక్రమణదారులు దేవాలయాలను పడగొట్టి కట్టిన దేశంలోని 33,000 దేవాలయాలను హిందువుల వశమయ్యే అవకాశమే ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పోరాటంలో అయోధ్య తీర్పు అందరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. ఆ దేవాలయానికి వచ్చిన తీర్పులకు అనుగుణంగానే దేశంలోని అన్ని మసీదులపైన న్యాయ విచారణకు కొంతమంది హిందువులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో అక్కడక్కడ కొన్ని కేసులు ముందుకు సాగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఉన్న భోజశాల దేవాలయంలో ఆర్కియాలజీ సర్వే చేయడానికి ఇండోర్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. జ్ఞానవాపి విషయంలో వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ఈ కేసులో కూడా వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై గతంలో ఎన్నో విచారణలు కొనసాగగా తాజాగా ఈ తీర్పును వెలువరించింది. అయితే భోజశాల దేవాలయం పూర్వోత్తరాలేంటి? అసలు అది దేవాలయమా లేక కమల్ మౌలా మసీదా అనే విషయం తెలుసుకుందాం. భోజశాల అంటే జ్ఞానం అని అర్థం. జ్ఞానానికి దేవతైన సరస్వతి మాతకు ఈ దేవాలయాన్ని అంకితం చేశారు. రాజా భోజ్ సామాన్య శకం 1000 నుండి 1055లో ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. పర్మార్ రాజవంశం చక్రవర్తి విద్య, సాహిత్యాన్ని ఎక్కువగా ఆదరించాడు. అందులో భాగంగానే ధారులో ఒక కళాశాలను స్థాపించాడు. దాన్నే భోజశాల అని పిలుస్తారు. ఈ భోజశాలలో విద్య నేర్చుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. దీన్ని ఒకప్పుడు రాజా భోజ్ తన రాజధానిగా చేసుకొని పరిపాలించారు. రాజధానిలో సంగీతం, సంస్కృతం, ఖగోళ శాస్త్రం, యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రం నేర్చుకోవడానికి చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. ఇక్కడికి వచ్చే వేలాది మంది విద్యార్థులు, మేధావులకు భోజశాల వసతి కల్పించేది. ఈ ఆలయంలో రాజ్యభవనాలు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, థియేటర్లు, ఉద్యానవనాలు ఉండేవి. అయితే భారత్లో ఏ దేవాలయాలు ఉన్నా కూడా ఇస్లామిక్ దండయాత్రికులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. అయోధ్య, కాశీ, మధురలాగా దాదాపు 33,000 దేవాలయాలను తమ దండయాత్రలో కూల్చివేశారు. ధార్లో ఉన్న భోజరాజ దేవాలయం కూడా పలుసార్లు దండయాత్రలకు ధ్వంసమవుతూ వచ్చింది. 1305, 1401, 1514లో ముస్లిం దురాక్రమణదారులు భోజశాలలోని ఆలయం, విద్యా కేంద్రమే లక్ష్యంగా పదే దాడులు చేస్తూ వచ్చారు. 1305లో అల్లావుద్దీన్ ఖిల్జీ భోజశాలను పెద్ద ఎత్తున నాశనం చేసిన 36 సంవత్సరాల క్రితం 1269లో కమల్ మౌలానా అనే ముస్లిం ఫకీర్ మాల్వా చేరుకున్నప్పుడే ఈ ఆలయ నాశనానికి బీజం పడింది. కమల్ మౌలానా చాలా మంది హిందువులను ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించాడు. అతను 36 సంవత్సరాలుగా మాల్వా ప్రాంతంపై విస్తృతమైన సమాచారాన్ని సేకరించి అల్లావుద్దీన్ ఖిల్జీకి అప్పగించాడు. ఇస్లాంలోకి మారడానికి నిరాకరించినందుకు ఖిల్జీ భోజశాలలో 1200 మంది హిందూ విద్యార్థులను, ఉపాధ్యాయులను ఊచకోత కోశాడు. భోజరాజ్ దేవాలయంలోని అనేక గ్రంథాలను నాశనం చేశాడు. చాలా గ్రంథాలను తగులబెట్టాడు. విద్యార్థులను దారుణంగా ఊచకోత కోశాడు. ఈ దండయాత్రలో దేవాలయం కూడా చాలా భాగం నాశనమైంది. ఇక మరొక ముస్లిం దండయాత్రికుడు దిలావర్ ఖాన్ మార్తాండ్ సూర్య దేవాలయాన్ని పడగొట్టాడు. దీని తర్వాత 1401లో సరస్వతి దేవాలయం భోజశాలలో కొంత భాగాన్ని దర్గాగా మార్చాడు. 1514లో మెహమూద్ షా భోజశాలను ముట్టడించి దానిని దర్గాగా మార్చేశాడు. సరస్వతి ఆలయం వెలుపల ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించి కమల్ మౌలానా మక్బరా స్థాపించాడు. దీని ఆధారంగానే భోజశాలను దర్గాగా పేర్కొంటున్నారు. ఆ తర్వాత 1703లో మాల్వాను మరాఠాలు స్వాధీనం చేసుకున్నారు. తద్వారా ముస్లిం పాలన ముగిసింది. 1826లో ఈస్ట్ ఇండియా కంపెనీ మాల్వాను స్వాధీనం చేసుకుంది. వారు కూడా భోజశాలపై దండెత్తారు. అనేక స్మారక చిహ్నాలు, పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేశారు. లార్డ్ కర్జన్ 1902లో భోజశాల నుండి దేవతా విగ్రహాన్ని తీసివేసి ఇంగ్లాండ్కు తరలించాడు. ప్రస్తుతం ఈ విగ్రహం లండన్లోని మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడింది. ముస్లిం పాలన తర్వాత మొదటిసారిగా 1930లో బ్రిటిష్ అధికారంలో ఉన్న సమయంలో ముస్లింలు భోజశాలలోకి ప్రవేశించి నమాజు చేయడానికి ప్రయత్నించారు. అయితే ఈ ప్రయత్నాన్ని ఆర్య సమాజ్, హిందూ మహాసభకు చెందిన హిందూ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం వచ్చింది. 1952లో కేంద్ర ప్రభుత్వం భోజశాలను భారత పురావస్తు శాఖకు అప్పగించింది. అదే సంవత్సరంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, హిందూ మహాసభకు చెందిన వ్యక్తులు భోజశాల గురించి హిందువులకు అవగాహన కల్పించడం ప్రారంభించారు.
దాదాపు అదే కాలంలో హిందువులు శ్రీ మహారాజా భోజ్ స్మృతి వసంతోత్సవ సమితిని స్థాపించారు. దానిని అనుసరించి 1961లో సుప్రసిద్ధ పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకంకర్ లండన్ను సందర్శించి అక్కడ ఉన్న వాగ్దేవి విగ్రహం భోజశాలలో రాజా భోజు ప్రతిష్ఠించినదే అని నిర్ధారించారు. ఈ దేవాలయంలో 1997లో కీలక మార్పు చోటు చేసుకుంది. మార్చి 12, 1997కు ముందు వరకు ఈ ప్రాంతంలో హిందువులు పూజలు చేసుకోకపోయినా కనీసం దర్శనం చేసుకునే సదుపాయం ఉండేది. అయితే 1997లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది. సీఎంగా దిగ్విజయ్ సింగ్ ఉండేవారు. అతని హయాంలో భోజ్రాజ్ దేవాలయంపై కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి వరకు హిందువులకున్న ప్రవేశం కూడా రద్దు చేశారు. దీంతో పాటు ప్రతి శుక్రవారం భోజశాలలో నమాజు చేయడానికి ముస్లింలను అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హిందువులకు కేవలం వసంత పంచమి సమయంలో మాత్రమే భోజశాలలో ప్రవేశించి పూజలు చేయడానికి అనుమతించారు. సరిగ్గా ఇటువంటి ఘటనే జ్ఞానవాపి మసీదులోనూ చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సెల్లార్ వ్యాస్జీ కా తెహఖానాలో 1993 వరకు పూజలు జరిగాయి. సెల్లార్లో 200 ఏళ్లకు పైగా వ్యాస్ కుటుంబం పూజలు చేశారు. వారి కుటుంబం పేరు మీదుగానే ఆ సెల్లార్కు వ్యాస్జీ కా తెహఖానా అని పేరు వచ్చింది. అయితే 1993 డిసెంబర్లో ములాయం సింగ్ ప్రభుత్వం జ్ఞానవాపి మసీదులో పూజలను నిలిపివేసింది. లా అండ్ ఆర్డర్ సమస్యల కారణంగా చూపుతూ ఈ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. ఎలాంటి న్యాయ ఉత్తర్వులు లేకుండానే ఉక్కు కంచెను నిర్మించింది. ములాయం సింగ్ చేసిన పనినే దిగ్విజయ్ 1997లో భోజరాజా మందిరంలో అమలు చేశారు. ఇక ఏప్రిల్ 2003లో హిందువుల కోసం భోజశాల తెరవబడింది. హిందూ భక్తులకు మంగళవారం కాకుండా ప్రతిరోజు పువ్వులు ఉపయోగించి పూజలు చేసే సమయంలో వారికి దర్శనం అనుమతించారు. అప్పటి నుంచి ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. అయితే దీనిపైన ప్రస్తుతం హిందూ సంఘాలు న్యాయ పోరాటం చేస్తున్నాయి. అది పూర్తిగా సరస్వతీదేవి మందిరమని హిందూ సంఘాల వాదన. దీనిపై జ్ఞానవాపి మసీదు కేసును వాదిస్తున్న విష్ణు శంకర్ జైన్ న్యాయ పోరాటం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ దేవాలయంలో ఏఎస్ఐ సర్వే నిర్వహించాలని ఇండోర్ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇక్కడే ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్నను లేవనెత్తుతున్నారు. ప్రస్తుతం దేశంలో కేవలం అయోధ్య, కాశీ, మధుర మాత్రమే వివాదంలో ఉండగా దేశంలోని అన్ని దేవాలయాలపై న్యాయ పోరాటం చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. దీనికి సమాధానము లేకపోలేదు. 1980లలో అయోధ్యాంశం ఉధృతంగా సాగింది. అక్కడ వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసి మందిరాన్ని కట్టాలనేది హిందువుల వాదన. దీనికి ముస్లింలు కూడా సహకరించాలని హిందూ సంఘాలు కోరాయి. వారికి కావాలంటే అదే మొత్తంలో వేరే చోట భూమిని ఇస్తామని, అందులో వారు మసీదును కట్టుకోవచ్చని చెప్పారు. కేవలం 3 దేవాలయాలను ఇస్తే చాలని, మరే దేవాలయం అక్కర్లేదని హిందూ సంఘాలు ప్రతిపాదించాయి. దీనికి ముస్లిం సంఘాలు ఒప్పుకొని ఉంటే ఇప్పుడు ఇన్ని వివాదాలు ఉండేవి కావు. ఇతర దేవాలయాల జోలికి హిందువులు వెళ్లేవారు కాదు. ఒకవేళ వెళ్లినా కోర్టు వారిని మందలించే అవకాశం ఉండేది. కానీ ముస్లిం సంఘాలు అందుకు ఒప్పుకోలేదు. అయోధ్య, కాశీ, జ్ఞానవాపి కూడా తమవేననే వితండవాదం చేశాయి. దీంతో సమస్య మరింత జటిలమైంది. హిందూ సంఘాలు కోర్టులకు వెళ్లాయి. ప్రస్తుతం అయోధ్యాంశం పూర్తవడంతో హిందూ సంఘాలకు ఒక ధైర్యం వచ్చింది. అయోధ్యలాగా దేశంలోని అన్ని దేవాలయాలకు పోరాడితే ఖచ్చితంగా విజయం సాధించగలమనే నమ్మకం ఏర్పడింది. అందుకే ప్రస్తుతం అన్ని దేవాలయాలపైన పిటిషన్లు వేస్తున్నారు. ఎక్కడికక్కడ స్థానికంగా బలమున్న వారు ఈ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. దీనిపై ప్రస్తుతం ముస్లిం సంఘాలకు మాట్లాడడానికి అర్హత లేకుండా పోయింది. ఇప్పుడు ఒప్పందానికి వస్తామని ముస్లిం సంఘాలు ఒప్పుకున్నా హిందువులు ఒప్పుకునే స్థితిలో లేరు. దీనికి కారణమూ లేకపోలేదు. ఒకప్పుడు హిందూ సంఘాలు పూర్తిగా నిరాశలో మునిగి ఉండే. కాంగ్రెస్ పాలనలో తమ మాట నడవదని కనీసం 3 దేవాలయాలు వస్తే చాలనుకున్నాయి. కానీ ఎప్పుడైతే దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు హిందూ సంఘాల బలం మరింత పెరిగింది. దేశంలోని అన్ని దేవాలయాలను తామే స్వాధీనం చేసుకోవచ్చనే నమ్మకంతో ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఒకటే. అదే 1991 ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. అప్పటి భారతదేశ ప్రధానిగా ఉన్న పివి నరసింహారావు ప్రార్థనా స్థలాలపై ఒక చట్టం తీసుకువచ్చారు. దీని ప్రకారం అయోధ్యలో తప్ప దేశంలోని మిగతా అన్ని ప్రార్థనా స్థలాలు 1947 స్వాతంత్ర్య సమయంలో ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిని కొనసాగించాలి. కానీ ఈ చట్టంలో అనేక రాజ్యాంగపరమైన లొసుగులు ఉన్నాయి. దీన్ని న్యాయపరంగా సవాలు చేస్తే ఖచ్చితంగా ఈ చట్టాన్ని కొట్టివేస్తారని న్యాయ నిపుణులు చెప్పే వాదన. ఒకవేళ ఇదే జరిగితే ప్రస్తుతం జరుగుతున్న న్యాయ పోరాటాలన్నిటిలో హిందువులే విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.